కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 50 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. హీరోగా, విలన్గా, కమీడియన్గా, సహాయ నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. 5 దశాబ్దాల కెరీర్లో 600కు పైగా చిత్రాల్లో నటించి నేటికి 70+లోనూ అదే ఎనర్జీతో దూసుకువెళ్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన ఓ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గాను మోహన్ బాబు రికార్డు రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ది ప్యారడైజ్ తారాగణం ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్నింటికీ మించి నాని లుక్ కొత్తగా ఉంది. 2 జడలు వేసుకుని డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. మాఫియా పీరియాటికల్ బ్యాక్డ్రాప్లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ది ప్యారడైజ్ను తెరకెక్కిస్తున్నారు. విలన్గా మోహన్ బాబు ఈ సినిమాకి అనౌన్స్ చేసినప్పటి నుంచి కీలక పాత్ర పోషించనున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి చెక్ పెట్టిన చిత్ర యూనిట్ మోహన్ బాబు తమ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుపుతూ ఆయన లుక్ రివీల్ చేశారు. అందరూ అనుకున్నట్లు ఇందులో మోహన్ బాబుది గెస్ట్ రోల్ కాదు, ఏకంగా విలన్ రోల్. ది ప్యారడైజ్లో మోహన్ బాబు పాత్ర పేరు సికంజా మాలిక్. 70+ ఏజ్లో షర్ట్ లేకుండా రక్తంతో తడిసిన చేతులతో గన్, కత్తి పట్టుకొని సిగార్ కాలుస్తూ రగ్గడ్ లుక్లో ఉన్న కలెక్షన్ కింగ్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ వెంటనే మరో పోస్టర్ కూడా ఈ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో మోహన్ బాబు వింటేజ్ లుక్లో యంగ్గా కనిపించారు. విలనిజాన్ని పునర్నిర్వచించడానికి కాదు, పూర్తిగా తిరగరాసేందుకు సికంజా వస్తున్నాడని రాసుకొచ్చింది చిత్ర యూనిట్. దాంతో మోహన్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపించనున్నారు, నానిని ఎలా ఢీకొట్టనున్నారు అంటూ ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం మోహన్ బాబుకు రికార్డు రెమ్యునరేషన్ దక్కినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీని ప్రకారం మోహన్ బాబుకు 5 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లిస్తున్నారట. ఇది కలెక్షన్ కింగ్ కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. హీరోగా చేసినప్పుడు కూడా పెద్ద ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకోలేదని విశ్లేషకులు చెప్తున్నారు. అలాంటిది ఈ స్థాయిలో మోహన్ బాబుకు రెమ్యునరేషన్ ఇస్తుండటంతో ట్రేడ్ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే మోహన్ బాబుకు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారా, లేక ఇది గాలి వార్త అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.